వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాల్టి లైఫ్ లైన్లో సోరియాసిస్ నుంచి స్టార్ ఆయుర్వేద నుంచి డాక్టర్ మనోహర్ పరిష్కారాలు అందిస్తారు. 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జనరల్గా ఈ సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? ముఖ్యంగా చర్మం గురించి మనము ప్రాధాన్యత గురించి మొదటగా చెప్పుకోవాలండి. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు చర్మము అన్నది ముఖ్యమైనదిగా చెప్తాం. సో దీంట్లో మనకు అన్ని అవయవాలకు కూడా మనం అంటే మన సమస్త శరీర అవయవాలను కప్పి ఉంచి మన శరీరాన్ని కాపాడుతూ చర్మం అన్నది ఉండడం జరుగుతుంది. అలాంటి చర్మం మీద చాలా రకాల సమస్యలు అన్నది రావడం మనం చూస్తూ ఉంటాం. సో ఇలాంటి చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అన్నది ఎంతగానే ఉంటుంది. సో వివిధ కాలాల్లో వివిధ రకాల ఎఫెక్ట్స్కు గురి అవుతుంది కాబట్టి చాలా రకాలైన చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. అంటే ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది? అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో చర్మ వ్యాధులు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. దీంట్లో మనకు కొన్ని మామూలుగా ఉండే వాటితో పాటు క్రానిసిటీ అన్నది ఎక్కువగా ఉండే కొన్ని చర్మ వ్యాధులు కూడా ఉండడం అన్నది జరుగుతుంది. ఓకే, అంటే ఆయుర్వేదంలో చికిత్స ఎలా ఉంటుంది సోరియాసిస్కి? ముఖ్యంగా సోరియాసిస్ అన్నది ఒకటి దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి అండి. ఇది అంటువ్యాధి కాదు. చాలామందిలో అపోహ ఏముంటుంది అంటే అంటువ్యాధి అని ఉంటుంది. అంటువ్యాధి మాత్రం కాదు అండి, ఇది దీర్ఘకాలికమైన చర్మ వ్యాధి. సో దీంట్లో మనకు చర్మము అన్నది చాలా వరకు కూడా పొడిబారిపోవడం, దాంతోపాటు ఎర్రగా మారడం, సో దద్దులులాగా రావడం, ఇలా రకరకాలుగా ఉండడం అన్నది జరుగుతుంది. ఓకే, అంటే దురద కానీ ఇంకేదైనా డ్రై అవ్వడం కానీ ఉన్నప్పుడు అంటే దీనికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఇది సోరియాసిస్ అని తెలుసుకోవడానికి? ముఖ్యంగా సోరియాసిస్ నిర్ధారించడానికి వైద్యుడు అన్నది ప్రాథమికంగా మనం చూసిన తర్వాత చెప్పడం అన్నది జరుగుతుందండి. దాంతోపాటు కొన్ని రకాల నిర్ధారణ పరీక్షలు అన్నది కూడా చేయడం అన్నది జరుగుతుంది. బయాప్సీ లాంటిది కూడా ఆ చర్మానికి సంబంధించిన పీస్ అన్నది ఎగ్జామినేషన్ చేయడం, ఇలాంటివి కూడా మనకు చేయడం అన్నది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ చర్మ వ్యాధులు అన్నవి చాలా రకాలుగా ఉండడానికి అవకాశం అన్నది ఉంటుందండి. సో దీంట్లో వచ్చేసి మామూలుగా వచ్చే ఎలర్జీలతో పాటు దీర్ఘకాలికమైన ఈ సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో అంటే తెల్ల మచ్చలు అంటారు కదా, ఇవన్నీ కూడా మనకు చర్మం మీద రకరకాల వ్యాధులు అన్నది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆయుర్వేదంలో మన చర్మం మీద ఒక ప్రాబ్లం అన్నది వస్తుంది అంటే బ్లడ్లో మనకు శుభ్రత అంటే స్వచ్ఛత అన్నది తగ్గిపోయిందిగా మనం చెప్తాం. అందుకోసమే ఆయుర్వేదం ప్రకారం ఏ విధమైన చర్మ వ్యాధి వచ్చినా కానీ కూడా మనం ఇచ్చే మెడిసిన్స్లో ముఖ్యంగా రక్తశోధ అంటాము, బ్లడ్ ప్యూరిఫైయర్స్ అనేవి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో రక్తాన్ని ఇంప్యూర్ చేసే పద్ధతులు ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే అలవాట్లు అన్నది ఒకటి ప్రధానమైన పాత్ర పోషిస్తాయండి. సాధారణంగా వచ్చేసి ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు రక్తాన్ని ఇంప్యూర్ చేసేటివే. సో దీంట్లో వచ్చేసి రక్తాల్లో స్వచ్ఛత అన్నది తగ్గినప్పుడు మనకు ఇలాంటి రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అనువంశికంగా రావడానికి అవకాశం అన్నది ఉంటుందండి. సో ఎవరికైనా ఫ్యామిలీలో సఫర్ అవుతూ ఉంటే సో మనకి ఇట్లా రావడానికి కూడా అవకాశం అనేది ఒక 30% వరకు ఛాన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇమ్యూనిటీ వ్యవస్థ అన్నది ఒకటి ప్రధానమైనది. చర్మం మీద ఎలర్జీ కానివ్వండి, ఇతరత్ర ఏ దీర్ఘకాలిక చర్మ వ్యాధి అన్న కానివ్వండి, సో వస్తుంది అంటే అతలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అన్నది ఏదైతే ఉందో అతిగా ప్రతిస్పందించడం అన్నది జరుగుతుంది. ఒకటి మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. దాక్షాయణి గారు చెప్పండి. చెప్పండమ్మా. హలో డాక్టర్ గారండి. చెప్పండమ్మా. ఇది నేను సోరియాసిస్తో నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా అండి. ఓకే, వయసు ఎంత అమ్మా మీది? 32 ఉంది. 32 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది మీకు ప్రాబ్లం? ఇది ఒక 5 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే, 5 ఇయర్స్ నుంచి ఉందండి. ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాను, హోమియోపతి వాడినాను. ఏ ప్రాంతంలో ఉంటుందమ్మా? అరికాళ్ళలో అరచేతుల్లో ఉందండి. ఓకే, చేతులంతా పగులడం, కాళ్ళంతా పగలడం ఉంటుందా? అరచేతుల్లో అంత తక్కువగా ఉందండి, అరికాళ్ళలో ఎక్కువగా ఉందండి. ఓకే రైట్. ఓకే అమ్మ, ముఖ్యంగా ఏదైతే ఉందో కాళ్ళల్లో చేతులలో వచ్చే సోరియాసిస్ అనేది ఒకటి ప్రత్యేకమైన రకం అండి. ఎందుకంటే మనకు సోరియాసిస్లో కూడా చాలా రకాలు అన్నది ఉండడం అన్నది జరుగుతుంది. సో దీంట్లో కనుక చూస్తున్నట్టయితే ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటారు, అదేవిధంగా పస్టులార్ సోరియాసిస్ అంటారు. సో ఇది ఏదైతే ఉందో మనకు దీన్ని ఆయుర్వేదిక్లో వైపాదిక కుష్టము అని చెప్పడం అన్నది జరిగిందమ్మ. అరిచేతులు అరుకాళ్ళు అన్నవి పగిలి దాంట్లో నుండి చీము రావడం, సో కొందరికి ఏంటంటే నడవడానికే ఇబ్బందిగా ఉండడం, ఏదైనా వస్తువు అన్నది కూడా
పట్టుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండడం అన్నది జరుగుతుందమ్మా. సో దీంట్లో ఆయుర్వేదిక్లో మనం వచ్చేసి పిత్త ప్రకృతి అంటామమ్మ. వాతము, పిత్తము, కఫము ఈ 3 దోషాలు అన్నవి బ్యాలెన్స్గా ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే పిత్తానికి సంబంధించిన దోషము అన్నది పెరుగుతుందో మనకు స్కిన్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది కూడా అంటే సోరియాసిస్ లాంటివి రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి మనకు కొన్ని రకాల లేపనాలు అన్నవి చెప్పారు. సో దాంతోపాటు మనం తక్రధార అన్న ట్రీట్మెంట్ ప్రధానంగా చేయడం అన్నది జరుగుతుంది. ఈ తక్రధార వల్ల ఏదైతే ఎక్కువగా అయిన పిత్తదోషం అన్నది ఉందో దాన్ని కంప్లీట్గా మనం బయటకు తీసివేయడం అన్నది జరుగుతుంది. సో దాంతోపాటు కొన్ని రకాల ప్రత్యేకమైన ఘృతాలు అన్నవి చెప్పడం జరిగింది. సో వీటితోని మనం లేపనం అనేది చేస్తాము. అలాంటివి చేసినప్పుడు తగ్గిపోతుందమ్మా. దాంతోపాటు మనం ఇచ్చే మెడిసిన్స్లో ఇమ్యూనిటీని పెంచడానికి మెడిసిన్స్ అన్నది ఇస్తాం. సో ఇలాంటి కండిషన్స్లో మనకు ప్రాబ్లం అన్నది మళ్ళీ రాకుండా ఉండడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. ఓకే, సోరియాసిస్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా? ఖచ్చితంగా అండి. ఒక 30% వరకు, ఒక 30% వరకు మనకు వంశపారంపర్యంగా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఎవరైతే తల్లిదండ్రులు కానీ వంశానుగత చరిత్ర అన్నది కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుందండి. సో దీన్ని నెగ్లెక్ట్ అన్నది చేయకూడదు. సో సోరియాసిస్ అనేది ఏదైతే ఉందో చాలామంది అనేది నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే దీర్ఘకాలికంగా 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి సఫర్ అవుతూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక ఏజ్ తర్వాత పెరగడం అన్నది కూడా మనం ప్రధానంగా చూస్తాం. చాలామందికి ఏంటంటే ఒక ఏజ్ వరకు కూడా కంట్రోల్లో ఉండడం, తర్వాత విపరీతంగా పెరిగిపోవడం అన్నది మనం చూస్తాం. దీనికి గల ప్రధానమైన కారణం కనుక చూసుకున్నట్టయితే ఇమ్యూనిటీ వ్యవస్థ అన్నది తగ్గిపోవడం అండి. ఒక మనిషి ఒక ఎలర్జీ కానివ్వండి ఇతరత్ర ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నప్పుడు అతని రోగ నిరోధక శక్తి అన్నది కరెక్ట్గా ఉన్నంత వరకు దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఏజ్ పెరిగినా కొద్దీ ఇమ్యూనిటీ పవర్ అన్నది తగ్గిపోతుందో అప్పుడు ఇది విపరీతంగా బయటకు రావడం అన్నది మనం చూస్తాం. మనం ఆయుర్వేదిక్లో చేసే ట్రీట్మెంట్లో నాట్ ఓన్లీ ఇది తగ్గడానికే కాకుండా ఇమ్యూనిటీని పెంచడానికి మనం ప్రధానంగా మెడిసిన్స్ అన్నది ఇస్తామండి. ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి అన్నది పెరుగుతుందో ప్రాబ్లం అన్నది మళ్ళీ రాకుండా ఉండడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. ఓకే, మరొక జడ్చర్ల నుండి చెప్పండి సాయి గణేష్. హలో చెప్పండి సార్, నాకు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నాకు స్టార్ట్ అయింది సార్. అది చాలా హాస్పిటల్స్ తిరిగాను. హెరితోడర్మా అన్నాడు సార్. హెరితోడర్మిక్ అని చెప్పారు. అది టాప్ టు బాటమ్ సార్, హెయిర్ నుంచి మొత్తం టోటల్ ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను సార్, బట్ అది తగ్గుతుంది కానీ పూర్తిగా తగ్గట్లేదు సార్. ఏంటంటే డైలీ మళ్ళీ నైట్ పడుకొని మార్నింగ్ లేచే వరకు మొత్తం పౌడర్. వయసు ఎంత అండి? నా వయసు 20 సార్. రైట్, ఖచ్చితంగా ఏదైతే ఉందో మనం ఈ సోరియాసిస్లో ఒక టైప్ వచ్చేసి ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటామండి. సో దీంట్లో వచ్చేసి మనకు ముఖ్యంగా చర్మం అంతా పొడిబారిపోవడం, ఎర్రగా తయారవడం ఇలాంటివన్నీ రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో మీరు తీసుకునే మెడిసిన్స్ అన్నది అది సిమ్టమేటిక్గా ఉంటుందండి. అది కంట్రోల్లో ఉండడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. సో తర్వాత కూడా పెరగడానికి అవకాశం అన్నది ఉంటుంది. శరీరం అంతా ఉన్నదానికి మనము ఇది తక్రధార అని నేను ఇందాక ఏదైతే చెప్పానో ఒక ప్రత్యేకమైన తక్రము అంటే మజ్జిగ అండి. ఈ మజ్జిగను మనం ఒక ముందు రాత్రి నుంచి కూడా ఒక మెడిసిన్ అన్నది కొన్ని రకాల మూలికలతోని మనం ప్రిపేర్ చేయడం అన్నది జరుగుతుంది. అంటే ఒక రోజు ముందే మనం ప్రిపేర్ చేయి దాన్ని పులియబెట్టి దాని తర్వాత దార అన్నది మనం చేస్తామండి. సో ఎప్పుడైతే ఈ తక్రధార అన్నది చేస్తామో అప్పుడు ఇదంతా కూడా మనకు క్లియర్ అయిపోవడం అన్నది జరుగుతుంది. మామూలుగా వచ్చేసి చర్మం పైన ఏదైతే ఉందో మనకు డెడ్ సెల్స్ అన్నవి పేరుకొని పోవడం వల్ల మనకు ఈ దళసరిగా తయారవడం అన్నది జరుగుతుంది. సో వీటన్నింటినీ మనము ఈ తక్రధార ద్వారా క్లీన్ చేయడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఏదైతే దళసరిగా ఉందో దీన్ని మొత్తం క్లీన్ చేసిన తర్వాత మనం ప్రత్యేకంగా కొన్ని రకాల లేపనాలు కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లేపనాలు అన్నది యూస్ చేస్తారో అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అన్నది ఉంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ కానీ అట్లాంటి ఎక్కువగా తీసుకునే వాళ్ళు తగ్గించుకోవడం అనేది శ్రేయస్కరంగా చెప్తాం. దాంతోపాటు వీలైనంత వరకు సాత్విక ఆహారం అన్నది మంచిదండి. కొన్ని రకాల అలవాట్లు ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుంది. సోరియాసిస్ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది? ముఖ్యంగా సోరియాసిస్ అన్నది చాలా రకాలుగా ఉంటుందండి. ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే మనకు ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ అంటారు. సో దాంతోపాటు ప్లేక్యూస్ సోరియాసిస్ అంటారు, ఫస్టులార్ సోరియాసిస్ అంటారు. సో ఇలా మనకు చాలా రకాలుగా ఉండడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ మనకు ఆయుర్వేదిక్లో ప్రధానంగా చెప్పిన విషయం ఏమిటి అంటే కొన్ని రకాల ఆయుర్వేదంలో కనుక నిదానం కనుక చూసుకున్నట్టయితే పరస్పర విరుద్ధమైన ఆహారాలు తీసుకునే వాళ్ళలో కూడా
ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. విరుద్ధ ఆహారము అంటే ఏమిటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కనుక చెప్పవలసి వస్తే క్షీరమత్స్యాదులు అన్నవి ఏవైతే ఉన్నాయో క్షీరము ప్లస్ మత్స్యం అంటే చేపలు ఇవి ఏవైతే ఉన్నాయో మనకు విరుద్ధ ఆహారంగా చెప్పడం అన్నది జరుగుతుంది. సో ఇలాంటివి తీసుకోకూడదు. సో దాంతోపాటు ఏంది అంటే ముఖ్యంగా ఒత్తిడి అన్నది ఎక్కువగా అయినప్పుడు కూడా అంటే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారండి, ఏదైతే ఉందో స్ట్రెస్ లెవెల్స్ అన్నది విపరీతంగా పెరిగినప్పుడు కూడా మనకు ఇలాంటి స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది కూడా రావడం అన్నది జరుగుతుంది. సో దాంతోపాటు ఉప్పు కానివ్వండి, పులుపు, కారము ఇలాంటివి విశేషంగా సేవించడం అన్నది కూడా మంచిది కాదని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. మరో కాలర్ ఉన్నారండి ఉదయగిరి నుంచి, రవీంద్రనాథ్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా నాకు 2 years నుంచి ఉందండి ఇది. సో నేను బయట మెడిసిన్స్ చాలా వాడాను కానీ తగ్గట్లేదండి. సో దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉందా? ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుందంటారా? ఓకే, వయసు ఎంత అండి మీది? నా 30 అండి. ఓకే, రైట్. ఏ ప్రాంతంలో ఉంటుంది? మొత్తం అండి, బాడీ మొత్తం ఉంది. మొత్తం సో స్టమక్ పైన, బ్యాక్, 2 legs ఓకే, మొత్తం ఉన్నాయి. లక్షణాలు ఎట్లా ఉంటున్నాయండి? దురద ఎక్కువగా ఉంటుందా? దురద అనిపిస్తుందండి, ఎక్కువగానే అనిపిస్తుంది. పొలుసుగా పొట్టుగా రాలిపోవడం ఉంటుందా అండి? అవునండి. ఓకే. ముఖ్యంగా ఆయుర్వేదిక్లో కనుక చూసుకున్నట్టయితే దీనికి మనం ఆయుర్వేదంలో అందించే చికిత్స అన్నది ఎలా ఉంటుందంటే ప్రకృతి పరంగా ఇవ్వడం అన్నది జరుగుతుందండి. వాత పిత్త కఫాలు అన్నవి ఏవైతే ఉన్నాయో ఈ 3 దోషాలు బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఆరోగ్యం అన్నది కరెక్ట్గా ఉంటుంది. వాతము కానివ్వండి, పిత్తము కానివ్వండి, కఫం కానివ్వండి, ఏదైతే బ్యాలెన్స్ అన్నది అంటే దోషం అన్నది ఎక్కువ అవుతుందో సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నది రావడం జరుగుతుంది. మనం ఆయుర్వేదంలో ప్రధానంగా అందించే చికిత్స లక్షణాలను బట్టి ఉండదండి. ముఖ్యంగా ఆయుర్వేద చికిత్స అన్నది తీసుకున్న వాళ్లకు మళ్ళీ రాకుండా ఉండడానికి కారణం అన్నది అదే. మనం ఎక్కువగా ఏది అంటే దోషాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది అందిస్తాం. ఇప్పుడు పిత్తానికి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి సో మనకి ఈ దోషాన్ని బయటకు పంపించడానికి మనం మెడిసిన్స్ అన్నది ఇస్తాం. దాంతోపాటు పంచకర్మ అన్నది కూడా మనం చేయడం జరుగుతుందండి. మన శరీరంలో ఉండేటి మలినాలు అన్నవి 3 మార్గాలలో మనకు బయటకు పోతాయని కూడా ఆయుర్వేదంలో చెప్తారండి. ఒకటి టాయిలెట్ మూత్రము అన్నది ఒకటి. సో దాంతోపాటు మోషన్స్ క్లియర్గా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుంది. దాంతోపాటు స్వేదం, చెమట ద్వారా మనకు మలినాలు అన్నవి బయటకు పోవడం అన్నది జరుగుతుంది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనం మొదటగా ట్రీట్మెంట్ ద్వారా మొత్తం క్లియర్ చేయడం అన్నది జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ రాకుండా ఉండడానికి ఎలాంటి పనులు చేయవలసి ఉంటుంది అన్నది కూడా మనం సజెస్ట్ చేయడం అన్నది జరుగుతుందండి. ఏదైతే ఉందో మనిషి యొక్క పని కానివ్వండి, ఈ ఒత్తిడి అన్నది కూడా ఒకటి ప్రధానంగా ఉంటుందండి. సో కొన్ని రకాల అలవాట్లు అన్నవి కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. సో ఇమ్యూనిటీ అన్నది ఒకటి ప్రధానంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రోగి యొక్క వయస్సు అన్నది పెరుగుతున్న కొద్దీ ఇమ్యూనిటీ పవర్ అన్నది తగ్గుతుంది. సో అలాంటి కండిషన్స్లో మళ్ళీ వస్తుంది. కానీ ఆయుర్వేదంలో మనం ఇచ్చే ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడానికి మెడిసిన్స్ అన్నది ఇస్తాం. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ అన్నది పెరుగుతుందో ఇది మళ్ళీ రావడానికి ఛాన్స్ అంటూ ఉండదండి. సో దాని యొక్క క్రానిసిటీ మీద మనకు టైం అన్నది తీసుకుంటుంది. సో ఎంతకాలం నుంచి ఉన్నది అన్నది అంశాలను పరిగణలోకి తీసుకొని మనం ట్రీట్మెంట్ అన్నది అందించడం జరుగుతుంది. ఓకే అండి, మరొకరు మంచిర్యాల నుండి రమేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు గత సంవత్సరంన్నర నుండి తలలో అయిందండి. ఓకే. అదేంటి ఫస్ట్ చిన్న చుక్కలా తయారైంది. ఓకే. అది మెల్లమెల్లగా స్ప్రెడ్ అయ్యి ఇప్పుడు ఒక మన రూపాయి బిల్ అంతా అయిందండి. ఇంకొంచెం ఎక్కువే అయింది. ఓకే. ప్రస్తుతానికి తలలోనే ఉంది, అంత పొలుసుగా రాలిపోతుంది. ఓకే. లోకల్లో మా డాక్టర్లకి దగ్గర చూపించాను కానీ అంత ఉపశమనం మాత్రమే జరుగుతుంది. ఏది టాబ్లెట్స్ ఇచ్చారు, క్రీమ్స్ ఇచ్చారు. ఓకే. అవి రాసిన అంత అన్ని రోజులు పోతుంది, మళ్ళీ వస్తుంది సార్. దీనికి శాశ్వతమైన పరిష్కారం లేదా? ఓకే అండి, ఖచ్చితంగా ఏదైతే ఉందో మనకు ఇది ఏదైతే స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఏదైతే ఉందో దీనికి నేను ఇంతకన్నా ముందు చెప్పానండి, కొన్ని రకాల తైలాలతోని మనం దారా చేస్తాం. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే కొన్ని రకాల ప్రత్యేకమైన తైలాలు అన్నవి చెప్పడం జరిగింది. సో దీనితోని దారా అన్నది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మొత్తం క్లియర్ అయిపోవడం అన్నది మనకు కనిపిస్తుంది. మళ్ళీ రావడం రాకపోవడం. సో దీన్ని నేను ఇంతకన్నా ముందే చెప్పాను, ఏ వ్యాధి అయినా కానీ కూడా ఆయుర్వేదిక్లో మనకు ఒకటి ప్రధానమైన విషయం అన్నది ఒకటి చెప్తారండి. రోగి యొక్క బలం, రోగం యొక్క బలం అన్నది ఒకటి ప్రధానమైన పాత్ర అన్నది పోషిస్తుంది. మనకు ప్రాథమికంగా ఏ వ్యాధి అన్నది వచ్చినా కానీ కూడా రోగి యొక్క బలం అన్నది ఎక్కువగా ఉంటుంది, రోగం యొక్క బలం అన్నది తక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టేజ్లో కనుక చూసుకున్నట్టయితే మనకు డిసీజ్ అన్నది ఏదైనా కానీ కూడా తొందరగా తగ్గిపోవడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే దీర్ఘకాలికంగా మన శరీరంలో ఉండిపోతుందో ఆ వ్యాధి అంటే రోగం యొక్క బలం అన్నది పెరుగుతుంది, రోగి యొక్క బలం అన్నది తగ్గుతుంది. సో అలాంటి కండిషన్స్లో మనకు టైం అన్నది తీసుకుంటుంది. సో మనం ఆయుర్వేదంలో చేసే ట్రీట్మెంట్లో ముఖ్యంగా వచ్చేసి రోగి యొక్క బలాన్ని పెంపొందించడానికి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ అన్నది చెప్పానో నేను, దానికి మనం మెడిసిన్స్ అన్నది ఇస్తామండి. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అన్నది పెరుగుతుందో అప్పుడు మళ్ళీ రావడానికి ఛాన్స్ అన్నది ఉండదు.
కొంచెంకాలం తీసుకున్నా కానీ కూడా మనకు ఎలా ఉంటుందంటే ఇమ్యూనిటీ అన్నది పెరగడం వల్ల ఈ ప్రాబ్లం అన్నది మళ్ళీ రావడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల జాగ్రత్తలు నేను ఇందాకనే చెప్పాను, అవి సజెస్ట్ చేస్తాం. అంటే లైఫ్ స్టైల్లో కొన్ని రకాల మార్పులు అనేవి కూడా మనం చెప్తామండి. వాటిని కనుక ఫాలో అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, సోరియాసిస్ను ప్రారంభంలోనే ఎట్లా గుర్తించాలి? ముఖ్యంగా వచ్చేసి స్కిన్ మీద వచ్చే ఏ ప్రాబ్లాన్ని అయినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఎలర్జీతోని సఫర్ అవుతున్నప్పుడు మొదటగా డాక్టర్ని సంప్రదించినప్పుడు కొన్ని రకాల మెడిసిన్స్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఎలర్జీకి సంబంధించి. సో అలాంటి మెడిసిన్స్ను దీర్ఘకాలికంగా తీసుకోవడం అనేది మనం చూస్తాం, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే. సో మనకు ఇలాంటి మెడిసిన్స్ అనేది కొందరు ఎక్కువగా తీసుకుంటారు. ఎప్పుడైతే ఎలర్జీ అన్నది, ఎప్పుడైనా చర్మవ్యాధి అన్నది చిన్నగా స్టార్ట్ అయినప్పుడు ఎలర్జీ లాగా ఆ మెడిసిన్స్ అనేది తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది. సో ఇది దీర్ఘకాలికంగా వాడడం వల్ల కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయండి. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకు దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులకు దారితీయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు కొన్ని ఎలర్జీకి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం వరకు తీసుకోమని మనకు డాక్టర్లు అన్నది కూడా, అంటే స్టెరాయిడ్కి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి కాబట్టి సజెస్ట్ చేయడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా దీర్ఘకాలికంగా వాడడం వల్ల కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావడం అన్నది జరుగుతుంది. సో అలా తీసుకోవడం అనేది మంచిది కాదండి. ప్రాథమికంగా ఏ విధమైన స్కిన్ ప్రాబ్లం వచ్చినా కానీ కూడా వైద్యుని సంప్రదించడం అన్నది ప్రధానంగా మనం చెప్తాం. సో దాంతోపాటు ఆయుర్వేదంలో మనకు మంచి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందండి. ప్రాథమిక దశలో కనుక వచ్చినట్టయితే మనం మరింత తొందరగా దీన్ని నయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సోరియాసిస్కు ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ముఖ్యంగా సోరియాసిస్లో వచ్చేసి మనకు వచ్చే కాంప్లికేషన్స్లో ప్రధానమైనది సోరియాటిక్ ఆర్థరైటిస్ అండి. సో సోరియాసిస్ అనేది మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకు దీనికి ఆర్థరైటిస్కు దారితీయడానికి మనకు అవకాశం అన్నది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి కొందరు చాలా వరకు సివియర్ పెయిన్స్తోని సఫర్ అవ్వడం అన్నది మనం చూస్తూ ఉంటాం. సో ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు ఈ కాంప్లికేషన్ అనేది రావడం అనేది మనం ప్రధానంగా చూస్తాం. సో ఇనిషియల్గా కనుక ఎవరిదైనా మన దగ్గరకు వస్తే వాళ్ళకు వీలైనంత తొందరగా మనం తగ్గించడం అనేది జరుగుతుందండి. అలా కాకుండా 10 నుంచి 15 సంవత్సరాలు కానివ్వండి, 20 సంవత్సరాల నుంచి ఎవరైతే దీర్ఘకాలికంగా సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకు ఎవరైతే వస్తారో, ఎందుకంటే మనకు ఆయుర్వేదిక్లో ఒక విషయం ప్రధానంగా చెప్పారండి, ఏ విధమైన వ్యాధులు అన్నది రావడానికి కూడా ప్రధానమైన కారణం లైఫ్ స్టైల్ అండి. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒత్తిడి కానివ్వండి, శారీరక వ్యాయామం అనేది లేకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ప్రధానమైన కారణంగా మనం చెప్పవచ్చు. దాంతోపాటు తీసుకున్న ఆహారం అన్నది కూడా ఒకటి ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తుంది. మన దగ్గరకు వచ్చే పేషెంట్లలో మనం ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే నాట్ ఓన్లీ మెడిసిన్స్ ఒకటి సజెస్ట్ చేయడం కాకుండా ఇది ఎందువల్ల వస్తుంది, సో దాంతోపాటు ఎలాంటి రకాల జాగ్రత్తలు అన్నది తీసుకోవాలి. ఎందుకంటే అందరి లైఫ్ స్టైల్ అన్నది కూడా ఒకే విధంగా ఉండదండి. రకరకాల పనుల వలన రకరకాల లైఫ్ స్టైల్ అన్నది కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని అధిగమించడానికి ఎలాంటి ప్రికాషన్స్ అన్నది తీసుకోవాలన్నది కూడా మనం చాలా స్పష్టంగా తెలియజేయడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే అవగాహన అన్నది ఉంటుందో మిస్టేక్స్ అనేది చేయకుండా ఉంటారు కాబట్టి వ్యాధి అన్నది కూడా కంట్రోల్లో ఉండడానికి అవకాశం అన్నది ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఒకరికి ఉన్నప్పుడు తర్వాత జనరేషన్స్కి రాకుండా ప్రివెన్షన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఏదైనా కానీ కూడా మనకు ఒకటి ఆయుర్వేదంలో ఒకటి ప్రధానంగా ఒక విషయం చెప్తారండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నది కూడా ఇద్దరు తీసుకోవచ్చు. ఒకటి వ్యాధులతో సఫర్ అయ్యే వ్యక్తికి మనం మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. ఏ విధమైన వ్యాధి లేని వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నది తీసుకోవచ్చు అన్నది ఆయుర్వేదంలో చెప్పడం అన్నది జరిగిందండి. ఒక్క ఆయుర్వేదానికి మాత్రమే ఈ విధంగా చెప్పడం అన్నది జరిగింది. అంటే సంపూర్ణ ఆరోగ్యమైన వ్యక్తి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అన్నది తీసుకోవచ్చు. వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెడిసిన్స్ అనేది ఇవ్వచ్చు. సో దీంట్లోనే మనకు ముఖ్యంగా వచ్చేసి నేను ఇందాకనే చెప్పినట్టు ఇమ్యూనిటీని పెంపొందించడానికి మెడిసిన్స్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా ఉంటుందో రోగి శరీరం కూడా బయట నుంచి వచ్చే ఏ ప్రాబ్లమ్స్నైనా తట్టుకోవడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందో బయట నుంచి వచ్చే ప్రాబ్లానికి సఫర్ అయినప్పుడు అది మనకి ఇలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులు కూడా రావడానికి కారణంగా కావచ్చు. ఓకే, మరొక విజయవాడ నుంచి రాధిక గారు చెప్పండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప డిగ్రీ చదువుతుందండి. 20 years ఉంటాయి. ఏంటమ్మా? 20 years ఉంటాయి, డిగ్రీ చదువుతుందండి పాప. ఓకే ఓకే, 20 years ఉంటాయి, చెప్పండి అమ్మా. పాపకి బాగా బ్లాక్ గా ఉందని ఒక స్కిన్ లోషన్ వాడుతుంది సార్. అది స్కిన్ సైన్ అండి. ఓకే, అది స్కిన్ దానివల్ల పాపకి కొన్ని ప్రాబ్లం వచ్చిందండి. అది వాడచ్చో లేదని తెలుసుకున్నాను చేసాను సార్. ఓకే అమ్మా, ఖచ్చితంగా మీరు ఏదో లోషన్ లాంటిది యూజ్ చేశాను అని చెప్పారు. ఏదేమైనప్పటికీ వైద్యుని సంప్రదించి తీసుకోవడం అన్నది శ్రేయస్కరం అమ్మ. వితౌట్ వైద్యుని ప్రిస్క్రిప్షన్ అన్నది లేకుండా కానివ్వండి, సంప్రదించకుండా కానీ ఏ విధమైన మెడిసిన్స్ అన్నది తీసుకోవడం శ్రేయస్కరం కాదు. మీ దగ్గరలో ఉన్న ఒకసారి హాస్పిటల్లో ఒకసారి కన్సల్ట్ చేయండి. ఎందుకంటే మనకు చర్మం మీద వచ్చేసి ఒక 108 రకాల, అంటే 108 రకాల చర్మ వ్యాధులు అన్నది కూడా రావడానికి అవకాశం అన్నది ఉన్నది, కూడా సమస్యలు అనేవి రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దీంట్లో మామూలుగా జనరల్గా వచ్చే ఎలర్జీస్ ఉండొచ్చు,
దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసి కొన్ని దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు అన్నది ఉండొచ్చు. మీరు మీ దగ్గరలో ఉన్న ఒకసారి హాస్పిటల్లో సంప్రదించండి, అది దేనివల్ల వచ్చింది అన్నది కూడా చెప్పడం అన్నది జరుగుతుంది. దాంతోపాటు దానికి ఏ విధమైన మెడిసిన్స్ అన్నది కూడా అవసరం అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి సోరియాసిస్ వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా లైఫ్ స్టైల్ అండి. వీటిని అగ్రివేట్ చేసే ఫ్యాక్టర్స్ అన్నవి కొన్ని మనం చెప్తాం. అంటే సోరియాసిస్ అన్నది ఏదైతే ఉందో దీన్ని పెంపొందించే కారణాలు కనుక చూసుకున్నట్టయితే ఒకటి ఒత్తిడి అని చెప్పొచ్చు. ఒత్తిడి అన్నది ఒకటి ప్రధానంగా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నది రియాకరెన్స్ అన్నది ఉండడానికి ఛాన్స్ ఉన్నది. అంటే ఒత్తిడి సంపూర్ణంగా అంటే 100% ప్రెషర్ అన్నది లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఒత్తిడిని అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా మనము యోగా లాంటిది కానివ్వండి, మెడిటేషన్ లాంటిది కానివ్వండి, ఇలాంటివి చేయడం అన్నది ముఖ్యంగా ఒకటి చెప్తామండి. సో దాంతోపాటు ప్రతి మనిషికి కూడా శారీరకంగా వ్యాయామం అన్నది ఉండాలండి. సో ఆహార శక్తి, వ్యాయామ శక్తి అంటారు. ప్రతి మనిషికి కూడా ఆహార శక్తి, వ్యాయామ శక్తి అన్నది సపరేట్గా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా తినలేరు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఎక్సర్సైజ్, వ్యాయామం అన్నది కూడా చేయలేరు. అంటే పనులు అన్నవి చేయలేరు. సో ఇది సపరేట్గా ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మన లైఫ్ స్టైల్ అన్నది ఉండవలసిన అవసరం అన్నది ఉంటుందండి. అంటే మనం చేసే పనికి కానివ్వండి, మనం తినే ఆహారానికి, వీటిని కనుక మనం బ్యాలెన్స్ చేసినట్టయితే ఖచ్చితంగా ఏ విధమైన వ్యాధులు అన్నది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుందని ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అంటే ఆయుర్వేద చికిత్స ద్వారా సోరియాసిస్ను తగ్గించడానికి మినిమం ఎంత టైం పడుతుంది? ముఖ్యంగా నేను ఇందాకనే చెప్పాను, ఆ విషయం చాలా స్పష్టంగా. రోగి యొక్క బలం, రోగం యొక్క బలం అన్నది ఒకటి ప్రధానమైన పాత్ర పోషిస్తుందండి. ప్రాథమిక దశలో కనుక వచ్చినట్టయితే, ప్రాథమిక దశలో కానివ్వండి, ఇంకా కొంచెం టైం అయినా కానీ కూడా వచ్చినప్పుడు అంటే రోగి యొక్క బలం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ రోగి బలం అన్నది కంప్లీట్గా తగ్గిపోయి రోగం బలం అన్నది చాలా వరకు పెరిగిపోయి ఉంటే అప్పుడు కొంచెం వరకు టైం అన్నది పడుతుందండి. అలా కాకుండా రోగి బలం అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడు, అందుకోసమే మనకు ఏ డిసీజెస్ అయినా కానీ కూడా వచ్చిన ఏజ్ కూడా ఒకటి ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకుంటామండి. ఏజ్ని బట్టి కూడా మనకు చాలా రకాల సమస్యలు అన్నది కూడా రావడం అన్నది జరుగుతుంది. సో దీంట్లో ఏ విధమైన ప్రాబ్లం అయినా కానీ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఆయుర్వేద చికిత్స తీసుకునేటప్పుడు ఏదైనా పథ్యం చేయాల్సి ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఆయుర్వేదం మన శరీరంలో వచ్చేసి మనకు ఏం చెప్తామంటే సాత్విక ఆహారం మంచిదని ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా చెప్పడం అన్నది జరిగింది. అంటే సాత్విక ఆహారము అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఏదైతే ఉందో, మనం మామూలు ఆహారం అన్నది తీసుకున్నప్పుడు 3 నుంచి 4 గంటలలో డైజెషన్ అన్నది అవుతుంది. అలా కాకుండా నాన్ వెజ్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే 7 గంటలు కానివ్వండి, 9 గంటల సమయము, 11 గంటల సమయం కూడా కొందరిలో పట్టడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ సమయము అన్నది పడుతుందో అప్పుడు మనకు కొన్ని రకాల ఆమము అంటాము, ఇది బాడీలో ఏర్పడడం అన్నది జరుగుతుంది. ఈ ఆమము అన్నది ఏర్పడి రోగాలకు దారితీస్తుందని ఆయుర్వేదంలో చెప్తారు. కాబట్టి ఆమము అన్నది ఏర్పడకుండా మనం సాత్విక ఆహారం అన్నది తీసుకోవడం అనేది ముఖ్యంగా చెప్తాం. సో దాంతోపాటు లేట్ నైట్గా తినడం అన్నది మంచిది కాదండి. సో దాంతోపాటు జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం అనేది మంచిది కాదని చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, మరి సోరియాసిస్కు ఆయుర్వేద చికిత్స గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.